ఇంత సుదీర్ఘంగా హనుమంతుడు చెబితే అప్పుడు సీతకు నమ్మకం కుదిరింది. రామదూతగా విశ్వసించింది. హృదయం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆనంద బాష్పాలు అప్రయత్నంగా జలజల రాలుతున్నాయి. ఇంతలో హనుమంతుడు, మైథిలి, నీకు అంతా చెప్పాను. ఓరడిల్లు తల్లి, నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు, మరి నేను తిరిగి వెళ్ళాలి అన్నాడు. సీతాదేవి ఏమీ బదులు పలకలేదు. దానితో హనుమంతుడు మళ్ళీ, ఇదిగో రామనామాంకితమైన అంగుళీకం, నీకు నమ్మకం కుదరడం కోసం శ్రీరాముడు పంపించాడు, అందుకో అని ఇచ్చాడు. ఆ అంగుళీకం అందుకోగానే సీతాదేవికి తన భర్తను సాక్షాత్తుగా చూస్తున్నంత ఆనందం కలిగింది. సిగ్గు, హర్షము, తృప్తి ఒక్కసారిగా ముసురుకున్నాయి. వానరోత్తమ, ఈ రాక్షస నిలయంలోకి ఒంటరిగా ప్రవేశించగలిగావంటే నిస్సందేహంగా నువ్వు పరాక్రమవంతుడివే, నువ్వు సమర్థుడివి, నువ్వు తెలివైన వాడివి. రావణాసుడికి కూడా భయపడలేదంటే నువ్వు సామాన్యుడివి కావు. నేను సంభాషించడానికి నువ్వు అర్హుడివే. అందులోనూ రాముడు పంపిన దూతవి. పరీక్షించకుండా రాముడు ఎవరిని ఎక్కడికి పంపడు, నా దగ్గరకు అసలు పంపడు. అదృష్టవశాత్తు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారు, అంతే చాలు. రాముడు క్షేమంగా ఉంటే ఇంకా కొదవ ఏమిటి? కోపించి ముల్లోకాలను దహించవేయగలడు. ఇద్దరూ అంతటి శక్తిమంతులే. కానీ నా దుఃఖానికే అంతం కనిపించడం లేదు. నా రాముడు కూడా ఇలాగే దుఃఖించడం లేదు కదా, విధి నిర్వహణలో మారడం లేదు కదా, మిత్రులతో కులాసాగా గడుపుతున్నాడా? కపివీర, కౌసల్యాదేవికి సుమిత్రాదేవికి కుశల వార్తలు తెలుస్తున్నాయా? భరతుడు క్షేమమేనా? నా కోసమని అక్షోహిణుల సైన్యం పంపుతాడంటావా? వానరాధిపతి సుగ్రీవుడు కవిసేనతో తరలి వస్తాడంటావా? రణరంగంలో మిత్రుడితో బంధువులతో చచ్చిపడి ఉన్న రావణుణ్ణి త్వరలో చూస్తానంటావా? కానీ ఒక్క మాట, దూతగా నువ్వు వచ్చావు కాబట్టి ఇదేదో తేలేదాకా జీవించే ఉంటాను. సీతాదేవి ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది. హనుమంతుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ సమాధానం చెప్పాడు. జానకి, నువ్వు ఇక్కడ ఉన్నావని రాముడికి తెలియదు. లేకపోతే ఈ పాటికి సచీదేవిని దేవేంద్రుడు తీసుకువెళ్ళినట్లు నిన్ను తీసుకుని వెళ్ళి ఉండేవాడు. నేను వెళ్ళి చెబుతాను. అప్పుడు వెంటనే బయలుదేరి వస్తాడు. వృక్ష వానర సైన్యంతో కదిలి వస్తాడు. లంకలో రాక్షసులందరినీ సంహరిస్తాడు. మృత్యువే అడ్డొచ్చినా దేవతలు రాక్షసులు కలిసి వచ్చి ఎదురు నిలిచినా అందరినీ వధిస్తాడు. నీ రాముడు కుమిలిపోతున్నాడు. సుఖమనేదే లేదు. శాంతి ఎలా ఉంటుందో తెలియదు. త్వరలోనే శ్రీరాముడి దర్శనం నీకు లభిస్తుంది. రాముణ్ణి తొందరలోనే చూద్దువు గాని. నీ విరహంలో శ్రీరాముడు కందముల ఫలాలు సాయంకాలం పూట ఏదో కొద్దిగానో ఎంగిలి పడుతున్నాడు. మనసంతా నీ ఆలోచనే. పరధ్యానంగా కాలం గడుపుతున్నాడు. శరీరం మీద ఈగలే వారిన, దోమలే కుట్టినా, చీమలే పాకినా ఏమీ పట్టించుకోవడం లేదు. కంటి నిండా నిద్ర లేదు. అలసిపోయి మాగన్నుగా మేలువాల్చిన సీత అని పలవరిస్తూ లేచి కూర్చుంటున్నాడు. ఒక పండు గాని, ఒక పువ్వు గాని, మరింకే అందమైన వస్తువు గాని కనబడితే చాలు, హా ప్రియా అని నిట్టూరుస్తూ తనలో తానే నీతో సంభాషిస్తున్నాడు. ఈ మాటలు వినడంతో సీతాదేవికి పట్టరాని దుఃఖం పొంగి వచ్చింది. రామగుణ సంకీర్తనలతో ఒక మూల రవ్వంత ఆనందము తొంగి చూసింది. హనుమంత, నీ వంటున్న మాటలు వింటుంటే విషం కలిపిన అమృతంలాగా ఉన్నాయి. ఈ శోక సముద్రాన్ని నా ప్రభువు ఎప్పటికి దాటుతాడో కదా. రావణుడు పెట్టిన గడువు మరో 2 నెలలు మాత్రమే ఉంది. నన్ను రాముడికి అప్పగించమని విభీషణుడు ఎంతగానో చెప్పాడు. కానీ రావణుడు వినలేదు. విభీషణుని పెద్ద కూతురు అనల తన తల్లి పంపితే వచ్చి ఈ సంగతి నాకు చెప్పింది. హనుమంత, నా మనసు నిష్కల్మషంగా ఉంది. ఉత్సాహం, పౌరుషం, బలం, అక్రూరత్వం, కృతజ్ఞత్వం, పరాక్రమం, ప్రభావం, ఈ అన్ని గుణాలు రాముల్లో ఉన్నాయి. నా రాముడి శక్తి నాకే తెలుసు. బాణాలే సూర్యకిరణాలుగా రాముడు అనే సూర్యుడు రాక్షసులు అనే సరస్సులను ఇర్రింకజేస్తాడు అంటూ బలబల ఏడ్చేసింది సీతాదేవి. మరిక మాట పెగల్లేదు. అప్పుడు హనుమంతుడు, జనకసుత, దుఃఖించుకు. నేను వెళ్ళి నువ్వు ఇక్కడ ఉన్న వార్తను అందించగానే వృక్షవానర మహాసైన్యంతో రాముడు బయలుదేరి వస్తాడు. లేదంటావా, నిన్ను ఇప్పుడే ఈ శోకసాగరం నుంచి ఒడ్డుకు చేరుస్తాను. నా వీపుపై అధిరోహించు. రావణుడితో సహా ఈ లంకంతటిని మొయ్యగలిగిన శక్తి నాకుంది. నిన్ను వెంటనే ప్రశ్రవణ పర్వతంపై ఉన్న రాముడి దగ్గరకు చేరుస్తాను.
అన్నాడు హనుమంతుడు. సీత ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ప్రకటించి, హనుమంత, నువ్వు చూస్తే పిల్లిలా ఉన్నావు. నన్ను మోసుకొని రామసన్నిధికి తీసుకువెడతానంటున్నావు. ఎలా సాధ్యమేనా అంది. ఆ మాటలకు హనుమంతుడు, నా శక్తి సామర్థ్యాలు తెలియక ఈవిడ ఇలా పలికింది, అందులో తప్పు లేదు అని నిశ్చయించుకొని తన రూపం పెంచుతూ మేరు పర్వతల్లా మందర పర్వతల్లా వృద్ధి చెందాడు. జనకసుత పర్వతాలతో, వనాలతో, భవనాలు, వీధులు, ప్రాకారాలు, తోరణాలతో, రావణాసురుడితో సహా ఈ మొత్తం లంకను మోసుకుపోగలిగిన శక్తి నాకుంది. ఇప్పటికైనా నీ అనుమానాలు, సందేహాలు విడిచిపెట్టు. రామలక్ష్మణులను ఈరోజే దుఃఖం నుంచి విముక్తులిచ్చేయి అని గంభీర స్వరంతో అన్నాడు. ఆశ్చర్యంతో చూసిన సీతాదేవి, హనుమంత, నీ శక్తిని, నీ బలాన్ని తెలుసుకున్నాను. వాయువుతో సమానమైన గమనము, అగ్నికి సాటి వచ్చే తేజస్సు నీది. కాకపోతే సామాన్యుడెవడు సముద్రం దాటి ఇక్కడికి రాగలుగుతాడు. నన్ను తీసుకువెళ్ళగలిగిన శక్తి నీకు ఉంది, కాదనను. కానీ కార్యసిద్ధిని గురించి మనం ఆలోచించాలి కదా. నీతో నేను బయలుదేరితే అతివేగంతో ఎత్తుగా ఆకాశ మార్గంలో సముద్రం దాడుతూ ఉంటే నేను భయపడి సముద్రంలో పడిపోవచ్చు. నేను సముద్రంలో పడిపోతే జలచరాలకు ఆహారమైపోతాను. అంతేకాదు, నిన్ను రాక్షస వీరులు వెంబడిస్తారు. ఎందుకు అనవసరంగా ఇదంతా? లంకలో ఉన్న రాక్షసులందరినీ సంహరించగలిగేవాడివే నువ్వు. కానీ అలా చేస్తే అది రాముడికి అవమానం కదూ. పోని రాక్షసులు నన్ను చంపారనే అనుకుందాం. కానీ బంధించి పట్టుకుపోయి ఎక్కడో నీకు గాని రామలక్ష్మణులకు గాని ఎవరికి కనిపించిన చోట దాచేస్తారు. అప్పుడు నీ ప్రయత్నమంతా వ్యర్థమైపోతుంది. అందువల్ల నీతో నేను బయలుదేరి రావడం కన్నా నువ్వు వెళ్ళి నా ప్రభువును ఇక్కడికి తీసుకురావడమే అన్ని విధాలా మంచిది. అంతేకాదు, నేను నా భర్త మీద ఉండే భక్తి కారణంగా పరపురుషుడి శరీరం స్పృశించను. శ్రీరాముడు ఇక్కడికి వచ్చి సమిత్రి బాంధవంగా దశగ్రీవుణ్ణి ఇక్కడ సంహరించి నన్ను తీసుకువెడితే అది నా భర్తకు తగిన పద్ధతి. రాముడు ముందు దేవ, గంధర్వ, భుజంగ రాక్షసాదులెవరూ నిలబడలేరు. ధనుస్సు ఎక్కుబెట్టి బాణం సంధించి లక్ష్మణుడితో రాముడు నిలబడితే ఎదురు నిలవగలిగిన వీరుడు ఈ 7 లోకాలలో ఎవడున్నాడు, ఎక్కడున్నాడు? అందువల్ల ఓ వానర వీర, నువ్వు వెళ్ళి లక్ష్మణుడితో కలిసి వృక్ష వానర సైన్యంతో రాముడు త్వరగా ఇక్కడికి దండెత్తి వచ్చే ఉపాయం చూడు అంది. సీతా వాక్యాలకు ఆనందించాడు హనుమంతుడు. అప్పుడు ఇలా అన్నాడు, సీతమ్మ తల్లి, నువ్వు పలికిన ప్రతి అక్షరము యుక్తంగానే ఉంది. స్త్రీ స్వభావానికి, పతివ్రత ధర్మానికి, వినయశీలానికి తగిన పద్ధతిలోనే ఉంది. నీ మూపు నుంచి సముద్రంలోకి జారిపడతావేమో అన్నావు. ఈ భయం స్త్రీ స్వభావానికి సహజమే. ఇక రెండవ కారణం చెప్పావే, రాముడి తప్ప మరొకరి శరీర స్పర్శ సహించనని. అది ఆ మహాత్మునికి ఇల్లాలుగా నువ్వు మాత్రమే అనదగిన మాట. రామభద్రుడికి అంతా పోసుకొచ్చినట్లు తెలియజేస్తాను. నీ పరిస్థితి, నీ మాటలు అన్నీ వివరిస్తాను. కానీ తల్లి, రాముడికి ప్రియం చేయాలనే కోరికతో, స్వచ్ఛమైన హృదయంతో అలా అన్నానే తప్ప మరొకటి కాదు. స్నేహంతో, భక్తితో ఈరోజే నిన్ను రామసన్నిధికి చేర్చాలనే ఉబలాటంతో అలా అన్నాను. అన్యదా భావించకు. నాతో బయలుదేరడం నీకు ఇష్టం లేకపోతే సరే, రాముడికి జ్ఞాపికగా నువ్వు కూడా ఏదైనా ఒక గుర్తు అనుగ్రహించు తల్లి అన్నాడు. ఈ మాటలు వినేసరికి సీతాదేవికి దుఃఖం పెలుబుకింది. పూడుకుపోతున్న గొంతుతో మెల్లగా బదులు పలికింది. చిత్రకూట పర్వత ప్రాంతంలో సిద్ధాశ్రమంలో నా ఒడిలో తలపెట్టుకుని స్వామి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఒక కాకాసురుడు వచ్చాడు. ఆకలితో ఉండి గాయం చేశాడు. రక్తం స్రవించింది. నా స్వామి శ్రీరాముడికి మెలకువ వచ్చింది. దర్భను తీసి మంత్రించి బ్రహ్మాస్త్రంగా దాని మీదకు వదిలాడు. అది ముల్లోకాలు పరిగెత్తి ఎవరు రక్షకుడు లేకపోగా ఇంద్రకుమారుడైన ఆ కాకాసురుడు స్వామిని శరణు వేడుకున్నాడు. వాడి ఒక కంటిని మాత్రం బ్రహ్మాస్త్రానికి బరిచేసి రాముడు అనుగ్రహించాడు. వాడికి చావు తప్పి కన్ను లట్టపోయింది. రామ, నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించావు. మరి నన్నే అపహరించిన వాడిని ఎందుకు ఇంకా క్షమిస్తున్నావు? భర్త ఉండి కూడా అనాథగా జీవిస్తున్నాను. రామబాణాలు ఈ పాటికి లంకను ఎందుకు సర్వనాశనం చేయలేదో అర్థం కావడం లేదు. పోని లక్ష్మణుడైన అన్నగారు అనుజ్ఞ తీసుకుని నన్ను కాపాడలేకపోయాడా? ఇద్దరికి ఈ ఉపేక్ష ఎందుకో? ఇది కేవలం నా దురదృష్టం. ఆమె కన్నులు ఏకధారగా కన్నీరు స్రవిస్తున్నాయి. దీనంగా పలుకుతోంది.
చూశాడు హనుమంతుడు. అతడి హృదయం ద్రవించిపోయింది. అమ్మా, రాముడు నీ వియోగ దుఃఖంతో అన్నింటా ఉదాసీనంగా ఉంటున్నాడు. ఇది నిజం, నా మీద ఒట్టు. రాముడు అలా దుఃఖిస్తుంటే లక్ష్మణుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు. అంతకన్నా దుఃఖిస్తున్నాడు. ఆ పురుష వ్యాఘ్రాలు ఇక రేపే యుద్ధానికి సన్నద్ధమవుతారు. లంకను బూడిద చేస్తారు. రావణాసురుని సంహరించి రాముడు నిన్ను అయోధ్యకు తీసుకువెడతాడు. ఇంకా రాముడికి ఏం చెబుతావో, లక్ష్మణ సుగ్రీవులకి నీ ఆజ్ఞ ఏమిటో తెలియజేయి తల్లి అని సవినయంగా అడిగాడు హనుమంతుడు. అప్పుడు సీతాదేవి, ఆంజనేయ, కౌసల్య కుమారుడికి నేను శిరసు వంచి నమస్కరిస్తున్నానని చెప్పు. కుశలం అడిగానని చెప్పు. భూలోకంలో సర్వైశ్వర్యాలు లభిస్తాయి. కానీ లక్ష్మణుడు లాంటి సోదరుడు మాత్రం లభించడు. తల్లిని తండ్రిని విడిచి అన్నగారితో అడవులకు వచ్చాడు. నిజంగా తల్లి అంటే సుమిత్రాదేవి. తన సర్వసుఖాలను విడిచిపెట్టి అన్నగారిని సేవిస్తున్న ధర్మాత్ముడు లక్ష్మణుడు. రాముడి పట్ల పితృబుద్ధితో, నా పట్ల మాతృబుద్ధితో ప్రవర్తిస్తాడు. శక్తి ఉండి కూడా ఎక్కువ మాట్లాడాడు. సర్వ సద్గుణ సంపన్నుడు, ప్రియదర్శనుడు. ఏ పనిని అప్పగిస్తే ఆ పనిని సక్రమంగా నిర్వహిస్తాడు. లక్ష్మణుని చూస్తుంటే రాముడికి దశరథుని మాటే జ్ఞాపకం రాదు. అలాంటి లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. వానరోత్తమ, వెయ్యేలా ఏది ఎలా చెబితే నాకు కష్టాలు కడతేరుతాయో అది అలా చెప్పు. ఈ కార్యనిర్వహణలో నీవే ప్రమాణం. నువ్వు కల్పించే ఉత్సాహంతో రాముడు వెంటనే ఇక్కడికి రావాలి. మరొక్క మాట, 1 నెల మాత్రమే నేను జీవించి ఉంటాను. అటుపైన సీత ఉండదు. ఈ మాటను నువ్వు మర్చిపోకుండా మరీ మరీ గట్టిగా చెప్పాలి అంటూ 2 నుంచి చూడమణిని తీసి, ఇది రాముడికి అందించాలి అని హనుమంతుడికి ఇచ్చింది. చూడమణిని స్వీకరించాడు హనుమంతుడు. తన వేలికి తగిలించుకోబోయాడు. కానీ అది చాలా వదులైంది. వెంటనే తీసి దోసిలతో పట్టుకుని నమస్కరిస్తూ సీతాదేవికి ప్రదక్షిణం చేసి పక్కనే నిలబడ్డాడు. సీతా సందర్శన వల్ల కలిగిన ఆనందంతో హనుమంతుడు ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. మనసు అప్పుడే రామ సన్నిధికి చేరుకుంది. శరీరం మాత్రమే అక్కడ నిలిచి ఉంది. అప్పుడు సీతాదేవి, హనుమంత, ఈ చూడమణిని చూడగానే రాముడు మా అమ్మగారిని, నన్ను, దశరథ మహారాజును, ఈ ముగ్గురిని తలుచుకుంటాడు, దుఃఖిస్తాడు. నీవే ఉత్సాహపరచాలి. ఈ కార్యనిర్వహణలో నీవే ప్రమాణం. గట్టిగా పూనుకుని దుఃఖాన్ని తొలగించు అంది. అలా అనడంతో అలాగే అని ప్రతిజ్ఞ చేసి మరోసారి శిరస సీతకు నమస్కరించి హనుమంతుడు బయలుదేరడానికి ఉద్యుక్తుడయ్యాడు. సీతాదేవి గద్గద స్వరంతో మళ్ళీ పలికింది, వాయునందన, రామలక్ష్మణులను కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుణ్ణి, అతడి అమాత్యులను, వానర సైన్యంలో పెద్దలందరినీ క్షేమమడిగానని చెప్పు. రాముడు నన్ను ఈ దుఃఖ మహాసముద్రం నుంచి దాటించేలా నువ్వు మాట్లాడాలి. బ్రతికి ఉండగా నాకు ఆ గౌరవం దక్కేట్లు చూడాలి. నీ మాటలతో శ్రీరాముల్లో పౌరుషం ఉరకలు వెయ్యాలి, పరాక్రమించాలి అంటోంది ఆవేదన, ఆనందం కలగలిసిన మనస్సుతో. హనుమంతుడు అలా నమస్కరించి నిలబడి, అమ్మా మైథిలి, రాముడు త్వరలోనే వస్తాడు. నీ దుఃఖం పోగొడతాడు. రామబాణాలను ఎదిరించి నిలబడగలవాడు ముల్లోకాలలోనూ లేడు. నీకోసం అష్టదిక్పాలకులను కూడా ఎదిరిస్తాడు. సర్వభూమండలాన్ని జయిస్తాడు అన్నాడు. సంతోషించింది సీతాదేవి. ఓ మహావీరుడా, ఏదైనా రహస్య ప్రదేశంలోకి పో. ఈ రోజుకి విశ్రాంతి తీసుకో. రేపు బయలుదేరదువు గాని. నువ్వు ఈ లంకలోనే ఉన్నావన్న భావనతో ఈ అభాగ్యురాలికి కొంత మనశ్శాంతి ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన దుఃఖం నన్ను మరీ బాధిస్తుంది. అది కాక నాకిప్పుడు మరొక పెద్ద సందేహం కలుగుతోంది. సముద్రాన్ని దాటే శక్తి గరుత్మంతుడికి, నీకు, వాయుదేవునికి, ఈ ముగ్గురికే ఉంది. మరి వృక్ష వానర సైన్యము రామలక్ష్మణుడు ఎలా దాడతారు అనేదే నా సందేహం. నువ్వు కార్యవిధుడివి. దీనికి ఏ ఉపాయం ఆలోచిస్తున్నావో అంతా నీదే భారం. నిజానికి రావణాది రాక్షసులందరినీ వధించడానికి నువ్వు ఒక్కడివే చాలుననుకో. కానీ అది నీకు కీర్తి కారణమవుతుంది. రాముడే రావాలి, రావణుని జయించాలి, నన్ను అయోధ్యకు తీసుకువెళ్ళాలి. ఇది నాకు యశస్కరం. రాముడికి ఇదే సముచితం. అందుకని ఆ మహాత్ముడు వచ్చేట్టు చెయ్యి అంది. అర్థవంతమైన మాటల్ని హేతుబద్ధంగా మాట్లాడింది సీత. ఆ వాక్యాలను విని సీత హృదయం గ్రహించిన హనుమంతుడు, దేవి, సర్వవృక్షవానర సైన్యాధీశ్వరుడైన బలశాలి సుగ్రీవుడు కృత నిశ్చయంతో ఉన్నాడు. మనస్సుతో సమానమైన వేగం కలవారు
ఎంతోమంది మహావీరుడు అతడి ఆజ్ఞలో ఉన్నారు. ఆకాశంలో కానీ పాతాళంలో కానీ అటూ ఇటూ కానీ ఎవరు ఎక్కడికైనా వెళ్ళగలరు. వారి గమనానికి అడ్డు లేదు. ఎంతటి ఘనకార్యాన్నైనా సాధించడానికి వెనుకాడని ధైర్య సాహసాలు, శక్తి సామర్థ్యాలు వారికున్నాయి. ఆకాశ మార్గంలో ఎగురుతూ సప్త సాగరాలతోనూ చుట్టబడిన ఈ భూగోళాన్ని వారు ఎన్నోసార్లు ప్రదక్షిణం చేశారు. ఒక్క మాటలో చెబుతాను విను. సుగ్రీవుడి సన్నిధిలో నాకంటే గొప్పవారు, నాతో సమానమైన వారు ఉన్నారే తప్ప నాకంటే తక్కువవాడు ఎవడూ లేడు. నేను ఇక్కడికి రాగలిగానంటే ఇంకా తక్కిన వారి శక్తి సామర్థ్యాల గురించి చెప్పేదేముంది? పైగా అగ్రశ్రేణికి చెందిన మహావీరులను దూతలుగా పంపరని, ఇతరుల్ని పంపుతారని నీకు తెలుసు కదా. అందుకని ఇటువంటి సందేహాలతో పరితపించకు. వానర మహాసైన్యమంతా ఒక్క పెట్టున లంక మీదకి వచ్చి పడుతుంది. నా వీపుపై ఎక్కి సూర్యచంద్రుడిలాగా రామలక్ష్మణుడు నీ వద్దకొస్తారు. లంకను సర్వనాశనం చేస్తారు. బంధువులతో మిత్రులతో కలిపి రావణుణ్ణి సంహరించి నిన్ను అయోధ్యకు తీసుకుబెడతారు. నా మాటలు నమ్ము, విశ్వాసంతో ఓరడిల్లు. ఆ మంచి ఘడియల కోసం ఎదురు చూస్తూ ఉండు. నీకు శుభమగుగాక. అగ్నిలా ప్రకాశిస్తున్న శ్రీరాముణ్ణి అతి త్వరలోనే తప్పక చూస్తావు అని ఓదార్చి బయలుదేరబోతూ మళ్ళీ ఇలా అన్నాడు.